కోట్లు కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. చిన్న చితగా 1 ఎకరం దగ్గర నుంచి 1000 ఎకరాల వరకు కొట్టేసిన బాపతి మరి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేనేమీ అరగను, నాకు ఏమీ సంబంధం లేదు అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిందా అని అడుగుతా ఉన్నా. మీ ఓటర్ లిస్ట్ కన్నా, మీ పుంగనూరు ఓటర్ లిస్ట్ కన్నా కూడా మీ అవినీతి పాపాల లిస్టే ఎక్కువగా ఉంది అనే విషయం మీరు గమనించారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ముఖ్యంగా మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలంలో అసైన్డ్ భూములు స్వాహా చేసిన మాట వాస్తవం కాదా? 900 ఎకరాలు 982 ఎకరాల పైన మరి మీరు కబ్జా చేశారు అనేది మరి మీడియాలో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితిలో లేరు. అదేవిధంగా పుంగునూరు మండలం రాగానిపల్లెలో భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా రేణిగుంటలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లో మధ్యలో 20 ఎకరాలు మీ భార్య గారి పేరు మీద ఎలా వచ్చింది? ఇది ఎక్కడైనా విన్నామా? రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కన 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మధ్యలో 20 ఎకరాలు మాత్రమే, 20 ఎకరాలు మీ భార్య పేరు మీద ఎలా వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అలా ప్రభుత్వ భూములు కూడా మీరు కొట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్ పర్మిషన్లు లేకపోయినా ఎత్తిపోతల పథకాలని చెప్పి మొదలుపెట్టారు, ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఏం చేశారు మీరు ఆ ప్రాజెక్టులు మొదలుపెట్టి? ముఖ్యంగా మరి ఆవులపల్లిలో కానీ, నేతిగుట్ల పల్లెల్లో కానీ ఆ విలేజెస్లో వాళ్ళని రాత్రి ఖాళీ చేయించేసి, అనధికారికంగా ఖాళీ చేయించి వాళ్ళ ఉసురు పోసుకున్న మాట వాస్తవం కాదా? ఇలా మీరు చేసినందుకు మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీకు 100 కోట్ల ఫైన్ వేసిన మాట వాస్తవం కాదా? చెప్పండి. మీరు ఇంత అవినీతి చేసి ఇంకా చెప్పాలంటే ఇంకా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి చేశారు నేను అడిజోడికి పోదలుచుకోవాలా. అక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేటీఆర్తో కుంభక్క ఏం చేశారో అవి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు.